అందరికీ నమస్తే. నిన్న మన గలాటా హౌజ్లోకి 12 మంది పార్టిసిపెంట్స్ ఎంటర్ అయ్యారు. అందరూ అందర్నీ కలిసి పరిచయం చేసుకున్నారు. ఈ రోజు నుండే అసలాట మొదలవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, భారతదేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న ఏకైక గేమ్ షో గలాటాకి మీకు స్వాగతం. డే 2. శుభోదయం గలాటా కుటుంబం. ఈ రోజు నామినేషన్ డే. అయ్యో, నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. కానీ మనం నిజాయితీగా మాట్లాడదాం. మనమంతా ప్రశాంతంగా గౌరవంగా మాట్లాడాలి. ఇది మనందరి అభివృద్ధి కోసం. ఎవర్నైనా నామినేట్ చేస్తే అది ద్వేషం కాదు, అది బాధ్యత. గలాటా హౌస్ మెంబర్స్ అందరికీ శుభోదయం. ఈరోజు నామినేషన్ రోజు. మీరు నామినేట్ చేయాలి, స్నేహం లేదా కోపం ఆధారంగా కాదు. క్రమశిక్షణ, కృషి, జట్టుభావం ఆధారంగా మాత్రమే చేయాలి. నామినేషన్ శిక్ష కాదు, అది ఒక అభివృద్ధి కోసం ఒక అవకాశం. ముందుగా నామినేషన్ నియమాలు అందరూ వినండి. ప్రతి ఒక్కరూ ఇద్దరినీ నామినేట్ చేయాలి. స్పష్టమైన మరియు గౌరవప్రదమైన కారణం చెప్పాలి. ఎవ్వరూ అరవకూడదు, వాదించడం చేయకూడదు. నిజాయితీగా మాట్లాడాలి. మనమంతా ప్రశాంతంగా మాట్లాడదాం. నేను ఎలుకను నామినేట్ చేస్తున్నాను. డిస్కషన్లో ఇతరుల మాట పూర్తిగా వినలేదు. నేను వినలేదు కాదు, సమయం వృధా కాకుండా స్పందించాను. త్వరగా స్పందించడం నాయకత్వం కాదు, అందరి అభిప్రాయం వినడం ముఖ్యం. మరియు మంకీని నామినేట్ చేస్తున్నాను. సీరియస్ సమయాన్ని తేలికగా తీసుకున్నాడు. నేను టెన్షన్ తగ్గించాను. నేను నిర్లక్ష్యం చేయలేదు. నేను ఎలుకలు నామినేట్ చేస్తున్నాను. టీంతో మాట్లాడకముందే ప్లాన్ ప్రకటించాడు. మరియు గాడిదను నామినేట్ చేస్తున్నాను. లైట్స్ ఆఫ్ తర్వాత మాట్లాడాడు. నేను ఒక్క మాట మాత్రమే అన్నాను. రూల్ చిన్నదైనా రూలే. నేను నక్కను నామినేట్ చేస్తున్నాను. ఆమె చాలా సైలెంట్ గా ఉంది. ఆమె స్ట్రాటజీ స్పష్టంగా లేదు. మరియు ఎలుకను నామినేట్ చేస్తున్నాను. మాట్లాడేటప్పుడు ఒత్తిడి అనిపించింది. నేను గట్టిగా మాట్లాడాను, కాని ఒత్తిడి ఇవ్వలేదు. నేను మంకీని నామినేట్ చేస్తున్నాను. హౌస్ ప్రశాంతత దెబ్బతింది. నేను ఒక్కసారి మాత్రమే పెద్దగా మాట్లాడాను. మరియు పిగ్ ను నామినేట్ చేస్తున్నాను. నిర్ణయం తీసుకోవడంలో సందేహం చూపించాడు. నేను ఆలోచించాను. అది బలహీనత కాదు. నేను మంకీని నామినేట్ చేస్తున్నాను. సీరియస్ డిస్కషన్లో దృష్టి లోపించింది. నేను దృష్టి పెట్టాను, నువ్వే అంగీకరించలేదు. మరియు నక్కను నామినేట్ చేస్తున్నాను. ఆమె స్పష్టంగా వైఖరి చెప్పలేదు. నువ్వు అడగలేదు, నేను దాచలేదు. నేను ఎలుకను నామినేట్ చేస్తున్నాను. త్వరగా స్పందించడం వల్ల టెన్షన్ పెరిగింది. టెన్షన్ మీకు అనిపించింది, నా ఉద్దేశ్యం కాదు. మరియు మంకీని నామినేట్ చేస్తున్నాను. నిశ్శబ్ద సమయాన్ని గౌరవించలేదు. నేను ఎలుకను నామినేట్ చేస్తున్నాను. వినడం కంటే మాట్లాడడం ఎక్కువ. అందరూ నన్నే ఎందుకు? మరియు గాడిదను నామినేట్ చేస్తున్నాను. రూల్ను చిన్నగా తీసుకున్నాడు. నేను మంకీని నామినేట్ చేస్తున్నాను. వాతావరణం సీరియస్ గా ఉంచలేదు. మరియు నక్కను నామినేట్ చేస్తున్నాను. ఆమె పూర్తిగా ఓపెన్ గా లేదు. గేమ్లో పూర్తిగా ఓపెన్ అవ్వడం ప్రమాదం. నేను ఎలుకను నామినేట్ చేస్తున్నాను. చర్చలో వేగం ఎక్కువగా ఉంది. మరియు నక్కను నామినేట్ చేస్తున్నాను. సైలెన్సు అనుమానం కలిగించింది. నేను ఎలుకను నామినేట్ చేస్తున్నాను. అతను ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను ప్రభావం కాదు, స్పష్టత కోరాను. మరియు మంకీని నామినేట్ చేస్తున్నాను. డిసిప్లిన్ లోపించింది. నేను ఎలుకను నామినేట్ చేస్తున్నాను. మాట్లాడేటప్పుడు భయంగా అనిపించింది. మరియు మంకీని నామినేట్ చేస్తున్నాను. శబ్దం ఎక్కువగా చేస్తున్నాడు. నేను నిన్ను భయపెట్టాలనుకోలేదు. నేను నక్కను నామినేట్ చేస్తున్నాను. చాలా గమనించడం వల్ల అసౌకర్యం కలిగింది నాకు. మరియు ఎలుకను నామినేట్ చేస్తున్నాను. త్వరగా రియాక్ట్ అవుతున్నాడు. అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు.
ఇది వ్యక్తిగతం కాదు. నువ్వే ఎక్కువగా కనిపిస్తున్నావు. ఎలిమినేషన్ అయితే ఇది వ్యక్తిగతమే. సైలెన్స్. ఇది గలాటా హౌస్. ఇక్కడ భావోద్వేగం ఉండవచ్చు, కానీ నియంత్రణ తప్పకూడదు. మొదటి వారం ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్లను లెక్కించిన తర్వాత ఈ వారానికి నామినేట్ అయిన వారు: ఎలుక 9 ఓట్లు, మంకీ 7 ఓట్లు, నక్క 5 ఓట్లు, గాడిద 3 ఓట్లు. హౌస్లోని మెంబర్స్ ఓట్లతో ఈ నలుగురిలో ఒకరు బయటకు వెళతారు. గలాటా హౌస్లో ప్రతి మాట మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. రేపు కెప్టెన్ ఎంపిక ఆట ఉంటుంది. అందరూ సిద్ధంగా ఉండండి. గలాటాలో నేర్చుకోవడం ఆగదు. మళ్ళీ రేపు ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. మన గలాటా హౌస్లో ఏమేమవుతాయో చూద్దాం. మిస్ అవ్వకూడదు అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, మీ హోస్ట్ సింహం ఫ్రమ్ గలాటా షో.